హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్లో కార్ బీభత్సం సృష్టించింది. ఉదయం 6 గంటల సమయంలో శ్రీనగర్ కాలనీలోని మెడ్ ప్లేస్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కార్ డివైడర్ను ఢీకొట్టింది. ఇక దీంతో ఆ కారు ముందు భాగం మొత్తం దెబ్బతిన్నది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. అయితే దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. ఇక ఈ కారు ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఉద్యోగులను పికప్ అండ్ డ్రాప్ చేసే కారుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అటు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే కాకుండా అటు మేడ్చల్ మండలం కీసరలోనూ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూల్ బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో అటు బస్సులో 30 మంది ఉండగా అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాట్సాప్ రోడ్డు ప్రమాదంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని చెప్పొచ్చు. హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్లో కార్ బీభత్సం సృష్టించింది. ఉదయం 6 గంటల సమయంలో శ్రీనగర్ కాలనీలోని మెడ్ ప్లేస్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కార్ డివైడర్ను ఢీకొట్టింది. ఇక దీంతో ఆ కారు ముందు భాగం మొత్తం దెబ్బతిన్నది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. అయితే దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. ఇక ఈ కారు ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఉద్యోగులను పికప్ అండ్ డ్రాప్ చేసే కారుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అటు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే కాకుండా అటు మేడ్చల్ మండలం కీసరలోనూ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూల్ బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో అటు బస్సులో 30 మంది ఉండగా అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాట్సాప్ రోడ్డు ప్రమాదంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని చెప్పొచ్చు. హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్లో కార్ బీభత్సం సృష్టించింది. ఉదయం 6 గంటల సమయంలో శ్రీనగర్ కాలనీలోని మెడ్ ప్లేస్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కార్ డివైడర్ను ఢీకొట్టింది. ఇక దీంతో ఆ కారు ముందు భాగం మొత్తం దెబ్బతిన్నది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. అయితే దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. ఇక ఈ కారు ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఉద్యోగులను పికప్ అండ్ డ్రాప్ చేసే కారుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అటు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే కాకుండా అటు మేడ్చల్ మండలం కీసరలోనూ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూల్ బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో అటు బస్సులో 30 మంది ఉండగా అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాట్సాప్ రోడ్డు ప్రమాదంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని చెప్పొచ్చు.